పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే గోదావరికని ఎన్టీపీసీ సంస్థ విద్యుత్ ప్లాంట్ విస్తరణలో భాగంగా కన్నాల, రాణాపూర్, లక్ష్మీపూర్, ఎల్కల్పల్లి గ్రామాల్లో ఉన్నటువంటి తాటి ఈత వనాలను నేలమట్టం చేసింది. దీంతో అక్కడే గత 20 ఏళ్ల నుండి కూడా గీత కార్మికులు కళ్ళు గీసుకుంటూ ఉపాధి పొందుతున్నటువంటి గీత కార్మికులంతా కూడా ఆందోళన బాటపట్టారు. నిన్న జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గారిని కలిసి వినతిపత్రం ఇచ్చి సమస్యను పరిష్కరించాలంటూ కూడా వేడుకున్నారు. ఈరోజు కుటుంబ సభ్యులతో పాటుగా తాటి ఈత వనాలు కూల్చిన చోట వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గీత కార్మికులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా తాత ముత్తాతల నుండి కూడా ఇక్కడే కళ్ళు గీసుకుంటూ కూడా ఉపాధి పొందుతున్నటువంటి మాకు ఎన్టీపీసీ సంస్థ ఈ విధంగా చెప్పా చేయకుండా ఇలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఇలా తాటి ఈత వనాలను కూల్చడం దారుణమంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఎన్టీపీసీ సంస్థ ప్లాంట్ పునరుద్ధరణలో భాగంగా తొలగించినటువంటి ఈత వనాలను మరొక చోట పెట్టుకునే విధంగా భూసేకరణ చేసి భూములను ఇవ్వాలి. అలాగే ఒక్కో కార్మికుని కూడా నష్టపరిహారం అందించాలి. లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామంటూ కూడా గీత కార్మికులు అయితే ఎన్టీపీసీ సంస్థ పైన హెచ్చరిక జారీ చేశారు. అలాగే మరొక వార్త చూసుకున్నట్లయితే మంతని పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలు మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పుట్ట మధుకర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే యొక్క చరిత్రకు సంబంధించినటువంటి పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం పలువురు ఉపాధ్యాయురాలకు శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ మాట్లాడుతూ అణగారిన వర్గాల కోసం, పేద కుటుంబాల అభ్యున్నతి కోసం, పేద ప్రజల యొక్క చదువు కోసం పోరాడినటువంటి ఒక వీర వనిత సావిత్రిబాయి పూలే కాబట్టి ఆమె యొక్క అడుగుజాలలో ప్రతి ఒక్కరు కూడా నడుచుకొని ప్రతి ఒక్కరు అక్షరాస్యత వైపు నడవాలంటూ కూడా ఆమె కలలు కన్నటువంటి సమాజం నిర్మించాలంటూ కూడా ఆయన సూచించారు. అలాగే మరొక వార్త చూసుకున్నట్లయితే గోదావరికని కూరగాయల మార్కెట్ వద్ద రైతులంతా కూడా కూరగాయలను రోడ్డుపైన పారబోసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఆరుగాలం పండించినటువంటి కూరగాయల పంటను సరైన ధరకు అమ్ముకోలేక ఇబ్బంది పడుతున్నామంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా హమాలీలతోటి అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయంటూ కూడా వారు హమాలీల పైన ధ్వజమెత్తారు. సాయంత్రం 9 గంటల నుండి తెల్లవారుజామున వరకు కూడా కూరగాయలు వివిధ ప్రాంతాల నుండి గోదావరికని మార్కెట్కు వస్తున్న నేపథ్యంలో హమాలీలు సరైన సమయంలో లోడింగ్ అన్లోడింగ్ చేయక తాము నష్టపోతున్నాము. హమాలీలు దురుసుగా ప్రవర్తిస్తూ కొన్ని కూరగాయలు కూడా దొంగిలిస్తున్నటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. కాబట్టి హోల్సేల్ వ్యాపారులు వర్సెస్ రిటైల్ వ్యాపారులు వర్సెస్ వివాదం తలెత్తినట్టుగా కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే హమాలీలతోటి అధికారులు చర్చించి రైతులను నష్టపోకుండా కాపాడాలంటూ కూడా రైతులైతే కూరగాయలు పారబోసి మరీ ఆందోళన చేపట్టారు.